హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. చాలామంది కూరలు, పప్పు వీటికంటే కూడా పులుసుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చామదుంపలు, బెండకాయ కలిపిన పులుసుని ఈరోజు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా చామదుంపలు, బెండకాయ పులుసు కోసం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు, మీరు తినే పులుపుకి తగ్గట్టు చింతపండుని నానబెట్టుకోవాలి. అలానే చామదుంపల్ని ఉడకపెట్టేసి ఇలా తొక్క తీసేసి ఇలా ఉంచుకోండి. బెండకాయల్ని పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. 2 టొమాటోల్ని, 4 ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి చీలికల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా కావాలి. ఇవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటే మనం చాలా ఈజీగా పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని కానీ మెంతి పొడిని కానీ వేసుకోండి. అవి కొంచెం వేగాక ఆనియన్స్ని వేసుకోండి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని వేసాక పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి మగ్గేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి టోటల్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మనకి ఆనియన్స్ వేగకుండా టొమాటోల్ని వేస్తే మళ్ళీ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వకుండా ఉంటాయి. అందుకు ఆనియన్స్ అనేవి మనకి కొంచెం మగ్గినా పర్వాలేదు, ఎక్కువ ఫ్రై కూడా అయిపోక్కర్లేదు. అవి ట్రాన్స్లూసెంట్గా అయ్యాక టొమాటో ముక్కల్ని కూడా వేసేసి అవి కూడా మగ్గాక బెండకాయ ముక్కల్ని వేసుకోండి. మనం ఆల్రెడీ చామదుంపల్ని ఉడకపెట్టేసి పైన తొక్క తీసేసి పక్కన పెట్టి ఉంచుకున్నామండి. మీరు ఉడకపెట్టేటప్పుడు చామదుంపల్ని ఫోక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూడండి. స్మూత్గా మనకి సాఫ్ట్గా ఉంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు బెండకాయలను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఇలా మగ్గితే బెండకాయలు అనేవి కొంచెం మనకి సాఫ్ట్ అవుతాయి. ఇలా మూత తీసేసి మళ్ళీ ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోండి. ఇలా టోటల్గా మిక్స్ చేసుకున్నాక ఇందులో సరిపడా కారాన్ని వేసుకోండి. మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని వేసుకోండి. పులుసుల్లో కొంచెం ఎక్కువ కారం పడుతుంది. అలానే పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ వేయటం వల్ల పులుసు కొంచెం ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను యాడ్ చేసిన పెప్పర్ పౌడర్ ఎవరికైనా సెట్ అవ్వదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చామదుంపలు చిన్నగా ఉన్నాయి కాబట్టి అది నేను అలానే యాడ్ చేశాను. కొంచెం పెద్దవి ఉన్నప్పుడు కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గించండి. మళ్ళీ మనం ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసేసి ఇందులో యాడ్ చేసేయండి. అలానే మీకు ఎంత పులుసు క్వాంటిటీ కావాలో అంత వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ వరకు బెల్లం సిరప్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం సిరప్ అంటే ఏం లేదండి, బెల్లాన్ని కొంచెం కరిగించి సిరప్లా తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందని అలా చేశాను. మీ దగ్గర బెల్లం ఉంటే ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోండి. మొత్తంగా ఒకసారి కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసిన బెండకాయలు అనేవి మనకి కొంచెం సాఫ్ట్గా మనం తినే విధంగా తయారయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఆల్రెడీ చామదుంపలు ఉడికినవే కాబట్టి వాటికంతా ఉడకాల్సిన అవసరం ఉండదు. మనం వేసిన బెండకాయలు మాత్రం సాఫ్ట్ అయితే సరిపోతుంది. అండ్ బెండకాయలు చాలా క్విక్గానే ఉడికిపోతాయి. ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకొని కొంచెం టేస్ట్ చూసుకొని ఈ టైంలో మీకు సాల్ట్ కానీ, కారం కానీ, స్వీట్నెస్ కానీ ఏం తగ్గినా కూడా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచేయండి. ఇప్పుడు మనకి ఇలా పులుసు అనేది రెడీ అయిపోతుంది.
ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని టోటల్‌గా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపలు, బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని టచ్ చేయండి. నేనెప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇలా మనకి పులుసు అనేది చిక్కపడ్డాక ఫైనల్‌గా కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. బాయ్. టేక్ కేర్.